న్యూస్ చూస్తున్నాం. క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లే ప్రజా ప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు ఎవరైనా సరే వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే వారి పదవి రద్దయ్యేలా బిల్లును రూపొందించింది. ఈ కీలక బిల్లును కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. హత్య, భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239 ఏఏలకు సవరణలు చేయనున్నారు. సాధారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా అరెస్టుకు ముందే రాజీనామా చేస్తుంటారు. ఈ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులను కూడా సభ ముందుకు తీసుకురానున్నారు. ఈ బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపే అవకాశం ఉంది. ఈ బిల్లులకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్. క్రిమినల్ కేసుల్లో చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి అంశం ఇది చర్చ సీరియస్ గానే నడుస్తుంది ఈ మధ్య కాలంలో. క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధుల పైన ఇక వేటు వేయడానికి ఒక కొత్త చట్టం తీసుకురాబోతోంది ఈ కేంద్ర ప్రభుత్వం. ప్రజాప్రతినిధుల పైన ఒకవేళ అంటే ఈ కొత్త చట్టం ప్రకారం కేసులో అరెస్ట్ అయితే తప్ప పదవి కూడా కోల్పోయేలాగా బిల్లు తీసుకురాబోతున్నారు. ప్రధానితో సహా ముఖ్యమంత్రులు, మంత్రులకు కూడా ఈ రూల్ వర్తించే అవకాశం ఉంటుంది. 30 రోజుల్లోగా జైల్లో ఉంటే 30 రోజులు జైల్లో ఉంటే ఆటోమేటిక్ గా పదవి రద్దు అవుతుంది. కనీసం 5 ఏళ్లు శిక్ష పడే కేసులకు కూడా చట్టం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ రోజు అమిత్ షా ఈ బిల్లును తీసుకురాబోతున్నారు. సో దీంట్లో భాగంగా అంటే ఇది ఒక్కసారి మనం చూసుకుంటే కనుక గతంలో ఇట్లాంటి అంశం చాలా సార్లు చర్చలోకి వచ్చిందనే చెప్పాలి. ఈ బిల్లు ప్రకారం ప్రధాని కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ ఎవరో ఒకరు తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులు అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు జైల్లో నిర్దిష్టంగా ఉంటే కనుక 31వ రోజు ఆ పదవి నుంచి తొలగిస్తారు, లేదంటే పదవి రద్దు కాబోతోంది. అంటే విచ్ ఇన్క్లూడ్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండర్ ఆర్టికల్ ఇందాక మీరు చెప్పినట్టు 75, 164 అండ్ 239 ఏఏ. ప్రధాన నేరాలంటే కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష తప్పనిసరిగా ఉండాలి. వీటిలో మర్డర్ కేసులు కానీ, లేదంటే భారీ అవినీతి లాంటి సీరియస్ నేరాలు కూడా దీంట్లోకి చేరుతాయని చెప్పాలి. ఈ బిల్లు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల నమ్మకాన్ని తిరిగి సాధించడానికి, ప్రభుత్వ వ్యవస్థల్లో ఒక నాణ్యతను పెంచడానికి నిజానికి ఈ బిల్లు బాగా పనిచేస్తుందని చెప్పాలి. అట్లాగే ఒక మంచి నాయకుల ప్రతిష్టను కూడా నిలబెట్టడానికి ఈ బిల్లు ఖచ్చితంగా తీసుకురావడం మంచి ప్రయత్నం అని చెప్పాలి. సో ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థలో వాళ్ళు నిర్దోషిగా నిలబడే వరకు అధికారంలో ఉండడానికి అవకాశం ఉండేది. కానీ ఈ బిల్లు వచ్చిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత నెల రోజులు ఖచ్చితంగా జైల్లో ఉంటే పదవి నుంచి తప్పనిసరిగా తొలగించేటువంటి అవకాశం ఇప్పుడు ఏర్పడిందని చెప్పాలి. సో అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంట్లో కొన్ని అంటే విభిన్న అభిప్రాయాలు కూడా ప్రస్తుతానికి చర్చలో ఉన్నాయని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో గతంలో నుంచి చూసుకుంటే గనక మనం చాలా సందర్భాల్లో చూడొచ్చు, పెద్ద నేతల పైన కూడా, రాజకీయ నేతల పైన పెద్ద పెద్ద కేసులు కూడా నమోదైనాయి. 2024 లోక్సభ ఎన్నికల టైంలో కూడా కొంతమంది నేతల పైన భారీ క్రిమినల్ కేసులు కూడా నమోదైనాయి. ఆల్మోస్ట్ ఒక 161 మంది పైన సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో ఇట్లాంటి కేసుల్లో హత్యకు సంబంధించి కానీ, హత్యాయత్నానికి సంబంధించినటువంటి కానీ, బలవంతమైనటువంటి అత్యాచారానికి సంబంధించినటువంటి విషయం కానీ, లేదంటే కిడ్నాప్ కేసులు కానీ, అవినీతి ఆరోపణలు లాంటి చాలా కీలకమైనటువంటి నేరాలు కూడా ఉన్నాయి. సో పార్టీల పరంగా చూస్తే కనుక అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ పార్టీ అయినా కానీ, డిఎంకే కానీ, ఏఐడిఎంకే లాంటి ప్రధాన పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా ఇప్పుడు ఇందులో క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. సో మరి ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో కొన్ని పెద్ద పెద్ద కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పాలి, అవినీతి కేసులు కూడా ఉన్నాయని చెప్పాలి. కొంతమంది పైన హత్య కేసులనే, కొంతమంది పైన కిడ్నాప్ కేసులు, బలవంతం కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో రాజకీయ స్కాములు కూడా భారీగా ఉన్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ప్రస్తుతానికి భారతదేశంలో 543 లోక్సభ సభ్యుల పైన సుమారు 251 మంది పైన ఆల్మోస్ట్ అంటే మనం చూసుకుంటే 46% క్రిమినల్ కేసులు నమోదైనాయి. వీళ్ళలో దాదాపు 170 మంది తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులు వీళ్ళపైన ఉన్నాయి. సో అంటే వీళ్ళపైన ఖచ్చితంగా శిక్షలు గురయ్యేటువంటి కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో రేప్ కేసులు, హత్య కేసులు, అపహరణ కేసులు కూడా ఈ ఇందాక నేను చెప్పినట్టు 171 మంది పైన ఉన్నాయి. సో రాష్ట్రాల పరంగా చూస్తే కనుక ఉదాహరణకు ఇప్పుడు మనం ఒడిశా తీసుకున్నా కానీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, కేరళ కానీ, తెలంగాణలో కూడా ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధుల పైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఒక్కటి తీసుకుంటేనే దగ్గర 1000 పైచిలకు క్రిమినల్ కేసులు చాలా తీవ్రమైనటువంటి కేసులు ఉన్నాయి. సో ఒకవేళ ఈ బిల్లు తీసుకొస్తే గనక
ఖచ్చితంగా వీళ్ళందరిపైన ఎఫెక్ట్ ఉంటుంది. వీళ్ళందరిపైన మళ్ళీ రీఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. వీళ్ళు ఒకవేళ జైలుకి వెళ్తే గనక ఆ పదవులు రద్దయిపోతాయి. కొత్త వ్యవస్థ మాత్రం వస్తుందని చెప్పాలి. ఇంకా కూడా 2024 ఎన్నికల టైంలో గెలిచినటువంటి వాళ్ళపైన దగ్గర ఇప్పటి వరకు 27 మంది పైన ఇప్పటికీ క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో దోషులుగా కూడా నిర్ధారణ అయినటువంటి వాళ్ళు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. మరోవర్ మహిళల పైన జరిగేటువంటి నేరాల గల కేసులను కూడా ప్రజాప్రతినిధుల్లో చాలా ఎక్కువ సంఖ్యలో ఎదుర్కొంటున్నాం. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం, కొంతమంది మాజీ ఎంపీలు సైతం జీవితకాలం జైలు శిక్ష పడ్డటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. డొమెస్టిక్స్ లాంటి నేరాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఏదేమైనా కానీ భారతదేశంలో ప్రజాస్వామ్య పరంగా క్రిమినల్ కేసుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆధిపత్యం చూపిస్తున్నారు. సో పార్లమెంట్ లో ఈ చట్టం గనక తీసుకొస్తే అమలుకు అనుకూలంగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ చాలా ఉంటుందనే చెప్పాలి. 2023 నుంచి 25 కాలంలో చూసుకుంటే కనుక చాలా వరకు కొన్ని రిపోర్ట్స్ పరంగా, నేషనల్ వైడ్ గా రిపోర్ట్ పరంగా చూసుకుంటే రాజకీయ నాయకుల పైన కేసుల్లో కానీ వాళ్ళలో శిక్ష పడ్డటువంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి. చాలా కేసులు వాళ్ళు తప్పించుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యం కలుషితం అవుతుందన్నది ప్రజల్లో ఏర్పడినటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేస్తూ కేసులను తొందరగా ముగించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ లో తీసుకొచ్చేటువంటి ఈ బిల్ ఏదైతే ఉందో, క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయితే జైలుకి వెళ్తే ఆ పదవులకు చెక్ పెట్టడం ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది. సో ప్రజల్లో కూడా తిరిగి ఒక నమ్మకాన్ని తీసుకొచ్చినట్టు అవుతుంది. 30 రోజులు గనక జైల్లో ఉంటే గనక పదవి రద్దయ్యేలాగా ఈ బిల్లును రూపొందించింది కేంద్ర శాఖ. కీలక బిల్లును కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. సో దీంతో పాటు ఇందాక మీరు చెప్పినట్టు ఈ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును కూడా సభ ముందుకు తీసుకురాబోతున్నారు. సుధా, శ్రీకాంత్ అయితే రైట్. శ్రీకాంత్, థ్యాంక్ యూ.